నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. సుందరమైపోతే, పావనమైపోతే ఆ గృహం అంతా కూడా ఎంత చక్కటిదంటే నేను ఆచరించి మీకు చెప్తున్నా. నిద్ర లగ్నాలే శ్రీహరిని ఒకసారి నమస్కారం చేసుకుని భూదేవిని అమ్మకి, ఎందుకంటే తన భర్తనే ప్రార్థించుకుంటున్నామని. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన ఆ మాట అనుకోండి. హనుమంతుడికి భక్తి ఉంటుంది, ఏడికి వెళ్ళడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ఎమ్మటే ఉంటాడు, మరలా మీరు విశ్రమించేదాకా కూడా. అటువంటి అద్భుతమైనటువంటి వాడు మన చిరంజీవి హనుమంతుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆగ్రహం వచ్చినా తట్టుకోలేడు, ఎందుకంటే రెండూ కూడా హనుమంతుడిలోనే ఉన్నాయి. అయితే అనుగ్రహం ఆ మహానుభావుడికి ఎప్పుడు రామనామం చెబుతుంటే నీకు అనుగ్రహం తప్పకుండా ఆయన అనుగ్రహం. అట్లానే రాముడు ఎవరని నిందించిన, రాముని తోలనాడిన హనుమంతుడు ఆగ్రహం చెందుతాడంటే వాళ్ళ సంగతి తెలుస్తాడు హనుమంతుడు. తప్పకుండా వదిలిపెట్టడం వాళ్ళని. అందుకనే ఎప్పుడు కూడా ఆ హనుమంతుడికి రామనామం అంటే ఇష్టం. అందువలన ఆంజనేయుడు రామదూత అయ్యాడు. ఒంటి నిండా కూడా రామనామం లిఖితుడయ్యి ఎప్పుడు కూడా శ్రీరాముని ధ్యానం చేస్తున్నాడు. అది ఇంకొకసారి మనము
రాముడికి ఆ మహావిష్ణువుకి పరమశివుడికి ఎందుకు పోటీలు పడ్డాయో మనం తర్వాత చెప్పుకుందాం. ఒకరోజు తప్పకుండా ఇక్కడ ప్రవచనంలాగా చెప్పుకున్నాము. దయచేసి ఇప్పుడు ఇది మనము గానం చేసుకుంటున్నాం. దయచేసి సహకరించే ప్రార్థన. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణుడే దయనెత్తునా, రాముడు కాచి నిదురించునా, భుజించునా, భూషణములుగా పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముందున, సీత తాను తాను కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగలాని తావుల పోతే చూడగలానివి ఎన్నో చూసితే, నాన్నముగా పరున్న పరకాండల పరిశీలనగా పరికించితిని, అతికేడి కలిసి తోలిన రమణులు ఎందెందరినో ఒడగానితినని, ధర్మము కాదని పాపినైతినని రావిడి సామెను మారుతి పొంగెను. సురతుల తోడ సీతయుండగా, మహరల జోడగా వెదకుటలా, మనసునయే విహారమునందగా, నీ కామముగ వివేకము వీడయ, సీతను వెదకుతూ చూచితి గాని, మనసునయే పాపమెరుగనని, స్వామి దేవ పరమార్థముగాగని మానితి నాగెను ఏకదోరమని. భూమి గృహములు నిజా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు మేడలు నీకెలు ఇల్లు కోనేలు తండ్రులు మాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున సీతను గాన మారుతి వగచే, సీతను గాన మారుతి వగచే. సీతామాత ప్రతికియుండెనో, దూరనాయకుల ఆర్పటియుండును, ఆనుపందని సీతయేందుకని రావణుడే అతమార్చియుండెను. అనియే ప్రియుడు అంతట వెదకుతూ, తిరిగిన తావుల తిరిగి తిరుగుతూ, ఆగి ఆగి అడుగడుగున వెదకుతూ, సీతను కానక మారుతి వగచే. సీత జాడ కనలేదను మాటను, చేసిన రాముడు వెనుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకుల మందయునది, ఇంతటి ఘోరము కాచినంతనే సుగ్రీవారు హరియక మానరు, అని చేయుచు
వినాశము నా వల్ల నేను దిగి కిందకు పోను. వానప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకవాడినై సీతామాతను చూచి వేదము లేకుండా నేను అగ్ని దూకెదనే. అది హనుమంతుడు కృతనిశ్చయుడై నలు జనల జటికే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమున చూసుమేరలో మారుతి కాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ పుత్రాది దేవులకు ఇంద్రాణీయమ వాయుదేవులకు సూర్యచంద్ర మరోదనములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. హనుమానుడు దేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.